సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. నటసింహ నందమూరి బాలకృష్ణ తన నట వారసుడిగా కుమారుడు మోక్షజ్ఞని తెలుగు తెరకు పరిచయం చేసే ప్రయత్నాల్లోనే ఉన్నారు. నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రానికి సంబంధించి పలు సందర్భాల్లో స్పందిస్తూ బాలకృష్ణ మోక్షజ్ఞని ఎలా పరిచయం చేయాలో నాకు తెలుసు, అందుకు నా దగ్గర ఓ ఆలోచన ఉంది, ఆ ఆలోచన ప్రకారమే అతను అభిమానులు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాడు అని వెల్లడించారు. పోతే మోక్షజ్ఞ పరిచయానికి సంబంధించి బాలయ్య ఆలోచన ఏమై ఉంటది అన్న విషయంగా ఎక్కడైనా చర్చ జరిగినప్పుడు చాలా మటుకు బోయపాటి లాంటి డైరెక్టర్ ని పెట్టుకుంటారు, సూపర్ కథను ఎంచుకుంటారు, డూపర్ గా ఇంట్రొడ్యూస్ చేస్తారు అని ఎక్కువగా వినపడింది. కానీ ఇప్పుడు బాలయ్య ఆలోచన ఇది అని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోవడం అందరూ వంతైంది. నిజంగా బాలయ్య బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు, సూపర్ ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నారు మోక్షజ్ఞకి. జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, సినిమా ఇండస్ట్రీలో స్టార్ వారసుడు పరిచయం అవుతున్నాడు అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి దర్శకుడిని ఎంచుకోవాలనుకుంటారు, మంచి బ్యానర్ ఉండాలనుకుంటారు, చక్కటి కథ దొరకాలనుకుంటారు, ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు. నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ అందరూ కూడా దాదాపు ఇలాగే ఇంట్రొడ్యూస్ అయ్యారు. కానీ బాలయ్య మొదలే సోలో హీరోగా అరంగేట్రం చేయలా. కొన్ని సినిమాల పాటు ఎన్టీఆర్ తో కలిసి కూడా నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు కొంతవరకు అదే తరహాలో మోక్షజ్ఞని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసే ప్రయత్నాల్లో బాలకృష్ణ ఉన్నట్టు తెలుస్తా ఉంది. మోక్షజ్ఞని నటుడిగా పరిచయం చేయడానికి ఆదిత్య 999 సినిమాని బాలయ్య వేదికగా చేసుకున్నట్టు సమాచారం వినపడుతుంది. ఆదిత్య 369 1991లో వచ్చిన సినిమా. తెలుగు సినిమాలకు సంబంధించి ఇప్పటికీ అది ఓ సంచలనమే. ఆ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ లో నటించడానికి బాలయ్య గత 2-3 సంవత్సరాలుగా ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు ఆ సినిమాకి సంబంధించిన కథను ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఓ షేప్ వచ్చిన కథను చూసి ఈ కథతోనే మోక్షజ్ఞను కూడా ఇంట్రడ్యూస్ చేయాలన్న ఆలోచనకు బాలకృష్ణ వచ్చారంట. అంటే ఆదిత్య 999 సినిమాలో బాలయ్య మోక్షజ్ఞ కలిసి నటించబోతున్నారు. తానే స్వయంగా తోడుండి కొడుకుని తెలుగు ప్రేక్షకుల ముందుకు పట్టుకొస్తున్నారు బాలయ్య. నెంబర్ 1 ఆలోచన, మోక్షజ్ఞకి నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో బ్రహ్మరథం పడతారో వేరేగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి అవకాశం కావాలన్నా కలిసి రాదు. చాలా మంది స్టార్స్ అయిన నాన్న కొడుకులు కలిసి నటించాలని ఎంతో తాపత్రయపడటం చూసాం. అతి కొద్ది మందికి మాత్రమే అన్ని కరెక్ట్ గా సమకూరుతాయి. మోక్షజ్ఞకి తొలి సినిమాతోనే అటువంటి అవకాశం దక్కనుండటం నిజంగా గ్రేట్. పోతే ఈ విషయానికి సంబంధించి ఇంకా అధికారిక ధృవీకరణ జరగలేదు. మ్యాటర్ లో ఉన్న విశేషం విని అందరూ కూడా ఇది సెట్ అయితే బాగుండు అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.